సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టోరీ టెల్లర్, సాంస్క్రిట్ టీచర్ రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చెడులని మనమే నేర్పిస్తూ ఉంటాం. మంచి వరకు ఓకే అండి, కానీ చెడు నడుచుకుంటున్నప్పుడు మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అంటే అది అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి. దాని నుంచి మనం పిల్లల్ని ఎలా మార్పించాలి, మన వైపుకి ఎలా తిప్పుకోవాలంటారు? ఈ మంచి చెడు అంటే మీ ఉద్దేశం అంటే గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు బ్యాడ్ థింగ్స్ చిన్నపిల్లల విషయంలో ప్రతిదానికి మారం చేయటం, పేచీ పెట్టడం, అన్నీ కావాల్సిందే. ఏదైనా వద్దు దాన్ని ఆ పని చేయొద్దంటే ఇక అదే చేస్తూ ఉంటాం. అది మారం చేయటం కదా. మారం చేయటమే, కానీ అది బ్యాడ్ థింగ్ అనేది ఎలా తెలుసుకుంటారు పిల్లలు? ఇప్పుడు చూడండి, మన ఇద్దరమే ఉన్నాం, మీరు మీ అమ్మాయే ఉన్నారనుకుందాం. మీ ఇద్దరే ఉన్నప్పుడు మీ అమ్మాయి పెద్దగా పేచీ పెట్టదు, కావాల్సిందేనని. అదే అమ్మమ్మో నాన్నమ్మో ఎవరైనా రాగానే వాళ్ళ ముందు హెచ్చుగా పేచీ పెడతారు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? సంటి పిల్ల ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే ఎలాగే చిన్నపిల్లకి అంటారు. లేదా పోన్లే ఊరుకోమన్నట్టుగా మనకి సైగలు చేస్తారు. ఊరుకోలే పోనీ పూట వదిలేసాను. మన అమ్మలైతే కొంచెం సైగలు చేస్తారు, అత్తగారులు అయితే ఏంటమ్మా పిల్లకి అలా ఏడిపిస్తావు అనేస్తారు. జనరల్గా జరిగేది. అమ్మలైతే ఏమంటారు తెలుసా రమ్మగారు, చిన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే చేసావు, అలా కూడా ఈ మాట ఎక్కువ వింటూ ఉంటాం మనం. నువ్వు కూడా ఇలాగే చేసావంటే అప్పుడు నువ్వే నాకేం చెప్పలేదమ్మా అని మనం రివర్స్లో అడగాలి. నువ్వు నాకు ఇచ్చేసావా అన్నీ, నువ్వు నాకు అప్పుడు కూడా ఇవ్వలేదు, అప్పుడు నాకు కూడా ఇలాగే ఏదో ఒకటి చెప్పావు, కాబట్టి మా పిల్లలకి మమ్మల్ని కూడా కొంచెం ట్రై చేయనివ్వండి చెప్పుకోవడానికి అని చెప్తాం. అయితే పిల్లలకి మీరనే బ్యాడ్ థింగ్కి నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం కొన్ని చేయకూడని పనులు కూడా మనం చెప్తాం. ఎలా అంటే చూడండి, నాన్నమ్మ వాళ్ళు వస్తారు, అప్పుడు నువ్వు అల్లరి చేయొద్దు. అప్పుడు కనుక నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చేసావో, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోండి నేనని చెప్తాం. ఏం చేస్తాను జయ, మనం పిల్లల్ని ఒక ఏకలేస్తాం, మహా అయితే కొంచెం చేతి విసురున్న వాళ్ళు ఓ 2 దెబ్బలు కొడతారు, అంతేనా? పిల్లాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదని కుక్క పిల్ల వదిలిపెట్టలేం కదా. చిన్న చిన్న విషయాలు పనులు చేయలేం కదా, చేయలేం. కానీ మనం ఏం చెప్తాం బడికి, నానమ్మ వచ్చినప్పుడు అల్లరి చేస్తే నేను ఒప్పుకుంటాను అనే విషయాన్ని వాడికి అర్థమయ్యేలాగా మనం చెప్పేస్తాం. దీనికి అంటే సరదా కథలు, వీటిని సామెతలుగా కూడా వాడతాం. దొంగడ ముక్కు కొరుకుతావురా అంటే కొరికే తీరుతాడని చెప్తాం. మీరు ఎప్పుడు వినుండరు ఇది. ఇది ఏంటంటే చూడండి, చాలా చిన్న స్టోరీ. ఇంకో కథ కూడా ఉంది, దీని తర్వాత అది కూడా చెప్దాం. ఒక ఊళ్ళో ఓ భార్యాభర్త ఉన్నారు. అయితే పాపం వాళ్ళు ఒకరోజు రాత్రి తలుపు వేసుకోవడం మర్చిపోయి నిద్రపోయారు. వాకిలి తలుపు వేయకపోతే ఆ ఊళ్ళో ఒక దొంగవాడు ఏం చేస్తాడంటే, వాడు తాళాలు పగలగొట్టడం రాదు వాడికి. తీసున్న తలుపులు ఏమైనా ఉంటే ఆ ఇంట్లోకి చొరపడేవాడు, లోపలికి వెళ్ళేవాడు. వీడు ఒక్కో తలుపు తాళాలు వేసిన అంటే తోసి చూస్తున్నాడు అనమాట, వెళ్తుందా లేదని. తలుపు లోపలికి వెళ్ళిందనుకో ఓ తెరిచే ఉందని జ్వరపడేవాడు. వాడు వీళ్ళు ఏ రోజైతే తాళం వేయడం మర్చిపోయారో ఆ రోజే వాడు వీళ్ళింటికి వచ్చాడు. తలుపు తోసేసరికి తలుపు తెరుచుకుంది. హాయ్ బాగుంది, చక్కగా తలుపు తెరిచింది. మర్చిపోయారు పాపం, ఏదో ఒక టీవీ చూస్తున్నారు, అప్పట్లో టీవీలు లేవు, ఏదో మాటలు చెప్పుకుంటున్నారు, నిద్రపోయారు. సరే వీడు లోపలికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, 4 వస్తువులన్నీ మూట కట్టాడు. ఇంతలో వాళ్ళు కాస్త లేచుకొచ్చున్నారు, ఎవరో వచ్చారు దొంగవాడని. వీడేం చేశాడు, గబగబా వాళ్ళిద్దరిని 2 చేతులు వెనక్కి విరిచిపెట్టేసి కట్టేశాడు. వాళ్ళిద్దరిని కర్రో కత్తో చూపించి బెదిరించాడు, చేతులు విరిచి కట్టేసరికల్లా ఆవిడంది, నాయన మమ్మల్ని వదిలే నాయన అని బతిమలాడితే వాడు అన్నాడు, మిమ్మల్ని వదిలేస్తే ఎలాగండి, అలా కుదరదంటే ఈ లోపల ఏం చేశారు, వాడు లూజ్గా కట్టాడు. దాంతో వీళ్ళిద్దరూ చేతులు ఊడదీసేసుకుని ఏం చేశారు, వాడు కట్టి చూపించాడు కదా వెనక్కి విరిచి కట్టడము, వీళ్ళకైతే తెలిసేది కాదు. వీళ్ళు ఏం చేశారు, భార్యాభర్త ఇద్దరు వాడి మీద పడి గట్టిగా పట్టేసుకుని వాడు 2 చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడు. కట్టేసిన తర్వాత భర్త ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళాడు. వాళ్ళు కొంచెం ఊరు నుంచి కొద్దిగా సెపరేట్గా ఉంది వాళ్ళ ఇల్లు. ఊళ్ళోకి ఎవరినైనా పిలుచుకొస్తానని వెళ్ళి భార్య చేతికి ఒక కర్ర ఇచ్చాడు. దాన్ని వాడు ఎదురుగుండా నుంచోబెట్టి వీడిని బెదిరించు, వీడిని పారిపోకుండా చూసుకోమన్నాడు. చూసుకోమంటే దొంగవాడిని, నువ్వు కదిలేవో నేను చంపేస్తా కొట్టేస్తాను ఈవిడ బెదిరిస్తాను. వాడు అన్నాడు, ఏమిటమ్మా బెదిరిస్తావు, 2 చేతులు కట్టేసావు కదా, నేను ఎలా పారిపోతాను, నేను ఎక్కడికి పారిపోతాను అన్నాడు. నువ్వు నా ముక్కు కొరికేసి పారిపోతాయి అన్నది. ఆనంగానే వాడికి అర్థమైంది, ఈవిడ బాగా అందించిందని. వాళ్ళని ఏం చేశాడు, ఆవిడ మొహానికి దగ్గరలో మొహం గబగబా ఆవిడ మీద పడిపోయి టక్కిన ముక్కు కొరికేశాడు. ఆవిడ కర్ర వదిలేసింది, దిబోమని ముక్కు మొహాన్ని ఈ చేతులతోటి కప్పుకుని అరవడం మొదలుపెట్టింది. ఈ సందట్లో వీడు వెనకాల చేతులున్న పక్కన పట్టుకునే మనుషులు ఎవరు లేకపోతే వాడు ఈజీగా వెళ్ళిపోవచ్చు. చటక్కని సరకాయించి జారుకుని పారిపోయాడు. భర్త వచ్చాక ఎలా కొట్టాడే నిన్ను వాడంటే, నన్ను కొట్టలేదండి, వాడు నా ముక్కు కొరికాడు. ముక్కు కొరికే ఐడియా ఎలా వచ్చిందంటే, నాకేం తెలుసు, నేనే చెప్పానని చెప్పేసింది. ఇప్పుడు మనం పిల్లలకి, నువ్వు నాయనమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నన్ను బెదిరించావంటే అన్నామో ఇక వెంటనే పట్టేసుకుంటారు. ఎక్కడైనా ఉన్న సూదిని అయస్కాంతం పట్టుకున్నంత స్పీడ్గా
పిల్లలు చాలా సులువుగా సో మనమే నేర్పిస్తున్నట్టు. మన లూజ్ పాయింట్స్ అంటే వీక్ పాయింట్స్ ఎక్కడ మన లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని మనమే పిల్లలు, లేకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? అసలు జయ మీరు నమ్ముతారా, 1 డే పుట్టిన వెంటనే పిల్లలు తెలుసుకుంటారు దాన్ని. ఎలాగా? నిజంగా మన లూప్ హోల్ని పిల్లలు తెలుసుకోవటం ఎట్లా? అందరికీ అనుభవమే ఇది అని మనకు తెలియదు అంతే. ఈ భూమి నుంచి బేబీ బయటకు వస్తుంది, వెచ్చగా ఉంటుంది లోపల, బయటకు వచ్చేసరికి చల్లగా ఉంటే చలేసేస్తుంది. పుల్లాడు మొయ్యోమని ఏడుస్తుంది చంటి బిడ్డ. వీళ్ళు ఏం చేస్తారు? ఎత్తుకుంటారు, ఏదైనా కట్టి దుప్పట్లో చుట్టి ఎత్తుకుంటారు. కాసేపు ఎత్తుకున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఎంతసేపు ఎత్తుకుంటాం, చంటి పిల్లడిని ఇన్ఫెక్షన్స్ వస్తాయని అదని ఈ బేబీని కింద పెడతారు. వాడికి మళ్ళీ చలేస్తుంది. వాడు ఏం చేస్తాడు? మళ్ళీ ఏడవటం మొదలు పెడతాడు. మళ్ళీ 3 times 3 సార్లు వాడు ఏడ్చిన వాడిని మనం ఎత్తుకున్నామా, 4వసారికి వాడికి అర్థమైపోతుంది ఏడిస్తే ఎత్తుకుంటారు అని. మీరు ఏ చైల్డ్ సైకాలజిస్ట్ని కనుక్కోండి, ఇది నిజం. ఓ మై గాడ్. సాయంకాలం అయ్యేసరికి, పొద్దున్నే పుట్టిన పిల్లాడు సాయంత్రం అయ్యేసరికి ఎత్తు మరిగిపోతాడు. అవును, వాడికి ఎత్తు అలవాటు అయిపోతుంది. ఎందుకంటే వాడికి తెలుసు కొయ్యామని ఏడుస్తాడు, ఉయ్యాలు ఊపుతారు, వాడు ఊరుకోడు వెచ్చదనం దొరక్క. అప్పుడు ఎత్తుకుంటాం. 2 రోజులకి రెడీగా అలవాటు పడతాడు. వాడికి మన లూపోలు ఏడిస్తే వీళ్ళు లొంగుతారు అనేది తెలిసిపోతుంది. మనం ఇప్పుడు బ్యాడ్ థింగ్ని నేర్పించాం వాడికి కదా. ఏడవగానే ఎత్తుకోవటం, ఎవరి ముందైనా మారాన్ చేస్తే ఒప్పుకోవటం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కావాల్సిందేనని నేల మీద పడి ఏడుస్తాడు. ఎంబరాసింగ్గా ఉంటుంది. బజార్ వెళ్ళినప్పుడు పిల్లలు నేల మీద పడిపోయి ఏడిస్తే చాలా మొహమాటంగా, అది సిగ్గుగా ఉంటుంది. మనమే ఏం చేస్తాము? సరేనని ఇచ్చేస్తాం. 1 time నువ్వు ఏడువు చావు, నేను చచ్చినా కొన్ను అని కనుక తల్లి మొండికెత్తితే ఏడవటం వేస్ట్, ఎనర్జీ దండగాని మానేస్తాడు వాడు. నువ్వు ఓసారి కొనిచ్చావా, రెండోసారి వాడికి ఎంబరాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం అనే బ్యాడ్ హ్యాబిట్ని మనం నేర్పించేస్తాం. మొదటిసారే పట్టుకోవాలి, మొదటిసారే బిగించాలి. 2 సార్లు వాడికి దొరికామా, ఇక 3వసారి దొరికిపోతాం. ఇలాగ పిల్లలు మనని ఇరుకున పెట్టి మనకి అటు ఇటు తప్పుకునే అవకాశం లేకుండా చేసేవి ఎన్ని రకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారో. వాడు చేసే బ్యాడ్ థింగ్స్ని కూడా నాన్నలకు చెప్పకుండా దాచిపెట్టడం, అవన్నీ. అమ్మ డబ్బులు తీసే ప్రాక్టీస్ ఉందనుకుందాం తల్లులకి, భర్తల దగ్గర నుంచి జేబుల నుంచి తీసేస్తారు, లేకపోతే ఖర్చులకి ఇచ్చిన డబ్బుల నుంచి పక్కకు దాచిపెట్టేస్తారు. అవసరాలు అవన్నీ తప్పవు, కాకపోతే అది పిల్లలకి తెలియకూడదు. వన్స్ తెలిసిందంటే వాడి బ్యాడ్ థింగ్ని కూడా మనం దాచాల్సి వస్తాం. ఇప్పుడు మనమే నేర్పించినట్లా కాదా? ఖచ్చితంగా. మేము ఎందుకు నేర్పిస్తామంటే మా పిల్లలు మంచివాళ్ళుగా ఉండాలనుకుంటున్నాం అంటాం, కానీ మనం మోసం చేసుకోవటమే. ఈ చిన్నవి చాలా పెద్దవైపోతాయి రేపు. ఎంత పెద్దవైపోతాయో పిల్లలకి అసలు కొన్ని చేతకావు కూడా. ఆ చేతకానివి కూడా తల్లులు నేర్పిస్తారు. దాని మీద ఇంకొక చిన్న స్టోరీ ఉంది, వినండి. పాత రోజుల్లో, ఇప్పుడు వడ్లు వచ్చిన రోజుల్లో కొత్త వడ్లు వస్తాయి కనుక, అంటే జనవరిలో అప్పుడు ధాన్యం ఇంటికి వస్తుంది కదా, పండగప్పుడు ఈ ధాన్యం నానబెట్టి అటుకులు కొట్టించుకునేవాళ్ళు ఊళ్ళల్లో. ఇప్పుడు కూడా మనం బజార్లో కొనుక్కుంటున్నాం అటుకులు. పల్లెటూరు అటుకులు బాగుంటాయి అనుకుంటుంటారు కూడా, అవి కొనుక్కునే వాళ్ళంతా. ఊరు నుంచి వచ్చినాయి, లాస్ట్ ఇయర్ అవి ఎంతో బాగున్నాయి, ఇవి బాగులేదని. ఈ ఊళ్ళల్లో అటుకులు కొట్టించాక కొంచెం ఆరడానికి ఎండలో పోస్తారు. ఒక రైతు భార్య బోల్డ్ అన్ని అటుకులు కొట్టించింది, చుట్టాల పక్కాలందరికీ ఇవ్వాలని. అటుకులు ఎండలో పోసాక ఎవరినైనా కాపలా పెట్టాలి. ఆ ఊళ్ళో ఒక మొండి చేతులు పడినాడు. పాపం వాడికి 2 చేతులు లేవు, ముంజేతులు లేవు. ఈ పాట లేదనమాట, ఇక్కడ దాకానే ఉంది మొండి చేయి. అయితే ఈ మొండి చేతుల వాడిని పిలిచి, పాపం వాడేం పని చేసుకోలేడు కదా, ఇలా కాపలాలు అవి ఉంటాడు, కొంచెం పిల్లలకి తోడు ఉంటాడు, ₹1 అర్ధో ఇస్తారు వాడికి. అబ్బాయి ఇక్కడ కాపలా కూర్చో నువ్వు అని చెప్తే కూర్చున్నాడు. ఆవిడ అరగంటకి గంటకి వచ్చి చూసి వెళ్తోంది. ఏమైనా నోట్లో వేసుకున్నావా అని అడుగుతుంది. అడిగేసరికి వాడినాడు, అమ్మ చేతులు లేవు, నాకు ఎవరైనా పెట్టాలి, నేను ఎట్లా నోట్లో వేసుకుంటానమ్మా, నువ్వు భలేదానివి అన్నాడు. ఏముందిరా, ఈ మొండి చేయిందా, దీన్ని కొంచెం నాలుగుతో నాకేమనుకో తడైపోతుంది, అటుకుల్లో ముంచామనుకో 4 గంటతాయి, చక్కగా నోట్లో పెట్టుకోవచ్చు, నీ సంగతి నాకు తెలీదు అంది. ఓహో, వాడికి అప్పటిదాకా తెలీదు ఈ ప్లాను. ఈవిడ ఇంట్లోకి వెళ్ళిపోగానే వాడు యథాశక్తి ఆ పూటకి సరిపడా అటుకుల్ని తినేశాడు. వాడికి ఆ సంగతి ఎలా తెలిసిందంటే, ఎలా తెలిసింది, మనమే కదా నేర్పించాము. మొండి చేతులు వాడికి అటుకులు తింటాను నేర్పించాను. 2 స్టోరీలు తల్లులకేనమ్మా, ఈ 2 కథలు తల్లులకే తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి తెలియనివి, వాళ్ళకి అర్థం కానివి మనమే ఇలా చెయ్యొచ్చని, ఇలా అబద్ధాలాడి తప్పించుకోవచ్చని నేర్పిస్తాం మనం. ఇలా మొండికెత్తి మాట నెగ్గించుకోవచ్చని వాటిని ముందు కట్ చేసుకోవాలి. ఒకవేళ మనం మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా కూడా వాళ్ళు లేనప్పుడు కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకో. పిల్లల ముందు అన్నీ మాట్లాడేసి తర్వాత వాడిని నేర్చుకోవద్దంటే ఎలా కుదురుతుంది? వాడు ప్రతిదీ నేర్చుకునే పద్ధతిలోనే ఉంటాడు కదా, మంచి చెడు
అంతే కదా. అంతే కదా. అంటే పాత రోజుల్లో అయితే అమాయకంగా ఉండేవాళ్ళు పిల్లలు, ఎంతసేపు మనం ఇదే మాట్లాడుతూ ఉంటాం అవును కదా. కానీ ఇప్పుడు పిల్లలు సూపర్ పిల్లలు అసలు ఒక చిన్న విషయం దొరికితే చాలు దాన్ని పట్టేసి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు వాడేసుకుంటారు. మీరు చూడండి 2-3 ఏళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్లు ఆపరేట్ చేసేస్తారు. పిల్లవాడు ఏడాది చిన్నపిల్లలు కూడా ఒక స్మార్ట్ ఫోన్ రాగానే దాన్ని ఇలా అంటుంటాడు ఓపెన్ చేయడానికి, వాడికి తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇంత తెలిసేసుకుని అన్ని రకాల ప్రయోజకత్వాలు పిల్లలకు వచ్చేస్తున్నాయి. వాడు పెరిగి పెద్ద ఏమవుతాడో తెలియదు, కానీ ఈ చిన్నతనంలో చెడిపోయే అవకాశాలు హెచ్చు. అందుకని ఏదో ఒక చిన్న కథ చెప్పి మనం మీకు తెలియజేయడం. ఈ స్టోరీలు మీరు పిల్లలకి నేర్పించక్కర్లేదు, తల్లులు ఈ కథలు పిల్లలకి చెప్పమని చెప్పట్లేదు నేను. ఈ కథలు తెలుసుకోండి మీరు ముందు, మనం తెలుసుకుని వీడికి మనమే ఏది అందించకూడదు అని తెలుసుకుని కొంచెం కేర్ఫుల్. ఒకసారి జారిపోతాం, దొరికేస్తుంటాం కదా పిల్లలకి. ఆ దొరికినప్పుడు రెండోసారి గట్టిగా పట్టుకోండి, ఎక్కువ సార్లు వాడికి దొరకకుండా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.